హాయ్ గైస్, ఈరోజు మన లీడ్ కోడ్ 150 సిరీస్లో 2 పాయింటర్స్లోని థర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసి 2 సమ్ 2. సో 2 సమ్ అని ఒక ఫేమస్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో దానికే ఇది సెకండ్ వర్జన్ అనమాట. సో బేసికలీ ప్రాబ్లమ్ ఏంటంటే మనకు ఒక సార్టెడ్ అరే ఇచ్చిండు అండ్ సార్టెడ్ అరేతో పాటు ఒక టార్గెట్ నెంబర్ ఇచ్చిండు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సార్టెడ్ అరేలో ఏవన్నా రెండు నెంబర్స్ పిక్ చేయాలి, ఎక్స్ అండ్ వై, సచ్ దట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ నెంబర్ కావాలి. ఓకే, సో ఈ ఎక్స్ ప్లస్ వై మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి యొక్క ఇండెసెస్ మనం రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఈ అరే అండ్ టార్గెట్ వచ్చేసి 9. సో ఇక్కడ 2 + 7 అనేది 9 అవుతుంది కాబట్టి 2 యొక్క పొజిషన్ 1 అండ్ 7 యొక్క పొజిషన్ 2. ఓకే, సో 1 ఇంకా 2 రిటర్న్ చేసిండు అండ్ ఇక్కడ 2 4 కదా. సో ఫస్ట్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఉన్న నెంబర్ యాడ్ చేస్తే 6 వస్తుందని చెప్పి 1 3 రిటర్న్ చేసిండు అండ్ అట్లనే ఇక్కడ కూడా. సో ఇప్పుడు ప్రాబ్లం యొక్క కన్స్ట్రెంట్స్ చూద్దాం. సో నెంబర్స్ యొక్క లెంత్ వచ్చేసి 3 × 10⁴ వరకు వెళ్ళొచ్చు అండ్ రేంజ్ ఆఫ్ ఈచ్ నెంబర్ అనేది -1000 నుంచి +1000 వరకు ఉంటుంది అండ్ టార్గెట్ కూడా -1000 నుంచి +1000 వరకు ఉంటుంది. అండ్ టెస్ట్స్ ఆర్ జనరేటెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ దెర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ సొల్యూషన్. సో ఒకటే ఎగ్జాక్ట్ ఒక సొల్యూషన్ డెఫినెట్గా ఉంటుంది, అట్లనే ఉన్నాయి మన అన్ని టెస్ట్ కేసెస్ అని చెప్పిండు. ఓకే, అండ్ అరే కూడా సార్టెడ్ అని చెప్పిండు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సే మన ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకోండి. మన అరే వచ్చేసి ఇది అండ్ మన టార్గెట్ వచ్చేసి 9 ఉంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రూట్ ఫోర్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో బ్రూట్ ఫోర్స్ అంటే ఎట్లుంటుంది, ఎవ్రీ టైం మనం 2 నెంబర్స్ పిక్ చేసుకోవాలి కాబట్టి మనం ఒక డబల్ ఫర్ లూప్లో ఎవ్రీ 2 నెంబర్స్ పిక్ చేసుకొని అవి రెండు యాడ్ చేస్తే మనకు టార్గెట్ వాల్యూ వస్తే ఆ రెండు ఇండిసెస్ మనం ఒక అరేలో స్టోర్ చేసి రిటర్న్ చేయొచ్చు. ఓకే, బట్ అది పాసిబుల్ అవుతుందా అంటే అది పాసిబుల్ కాదు, ఎందుకంటే 3 × 10⁴ ఇంటూ 3 × 10⁴ చేస్తే అది 10⁸ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనకి ఈ కేసులో బ్రూట్ ఫోర్స్ అనేది పాసిబుల్ కాదు. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయాలి. సో లెట్స్ సే మనం జస్ట్ ఒక సింగిల్ ట్రావర్సల్లో ఇట్లా వెళ్తున్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం 1 దగ్గరకు వచ్చినాం. సో 1 దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఆల్రెడీ 1 ఉంది అండ్ మనకు కావాల్సింది 9. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎంత యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది, అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 9 - 1. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ 1 దొరికేసింది అండ్ ఇంకో నెంబర్ మనకి 8 కావాలి. ఓకే, సో ఇప్పుడు ఆ 8 అనేది మనం ఈ అరేలో ఉందో లేదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, నార్మల్గా మనం ఫోర్ లూప్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లనే ఫోర్ లూప్ చేసి ఒకవేళ 8 దొరికితే ఓకే 1 ఇంకా 8 దొరికింది కాబట్టి అవి రెండు యాడ్ చేస్తే టార్గెట్ సమ్ వచ్చేసింది అని రిటర్న్ చేయొచ్చు. బట్ అట్లా పాసిబుల్ అవుతుందా, అది మళ్ళీ n² అవుతుంది కాబట్టి టైం లిమిట్ ఎక్సీడెడ్ వస్తుంది. బట్ వాడు మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఒక ఎక్స్ట్రా కండిషన్ ఇచ్చింది. ఏంటి ఆ కండిషన్, ఈ అరే అనేది సార్టెడ్ ఉందని. ఓకే, సో మనం ఒక సార్టెడ్ అరేలో ఒక నెంబర్ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేస్తాం ఫాస్ట్గా, దానికి మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా మనం బైనరీ సెర్చ్ చేయబోతున్నాం. సో మనం ఫస్ట్ 1 దగ్గరకు వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ 1 ఉంది, దీనికి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది అంటే మనకి x ఈజ్ ఈక్వల్స్ టు 9 - 1, x ఈజ్ ఈక్వల్స్ టు 8. ఓకే, సో 8 కావాలి మనకి. కాబట్టి ఇప్పుడు ఈ మిగిలిన అరేలో మనం బైనరీ సెర్చ్ చేసి దాంట్లో 8 ఉందా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో బైనరీ సెర్చ్ టైం కాంప్లెక్సిటీ ఎంత, బైనరీ సెర్చ్ టైం కాంప్లెక్సిటీ log of n. అండ్ మనం అట్లా ఎవ్రీ నెంబర్కి చేయొచ్చు. సో ఫస్ట్ 1 దగ్గరకు వస్తాం, 1 దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ 8 ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో ఈ కేసులో 8 లేదు కాబట్టి ఈ 1 తోటి మనకి ఏం పేరింగ్ దొరకట్లేదు కాబట్టి మనం ముందుకి ప్రొసీడ్ అయిపోతాం. ఓకే, సో నెక్స్ట్ 2 దగ్గరకు వస్తాం. సో 2 దగ్గరకు వచ్చిన తర్వాత మన దగ్గర 2 ఉంది, మనకి సమ్ చేస్తే 9 రావాలి కాబట్టి మన x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత కావాలి, 7 కావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ పోర్షన్ మొత్తంలో మళ్ళీ మనం బైనరీ సెర్చ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ బైనరీ సెర్చ్ చేస్తే మనకి 7 ఉందా అంటే అవును ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ పొజిషన్ ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనం ఇప్పుడు అక్కడనే ఉన్నాం. ఓకే, సో ఈ పొజిషన్ ఇంకా మనం బైనరీ సెర్చ్ చేసిన తర్వాత దీని ఇండెక్స్ కూడా వస్తుంది. సో ఈ పొజిషన్ ఈ రెండు మనం ఒక సపరేట్ అరేలో పెట్టి మనం రిటర్న్ చేసేయచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా మనం బైనరీ సెర్చ్ తోటి సాల్వ్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ఫోర్ లూప్ తోటి మనం అరే మొత్తం ఇట్లా ట్రావర్స్ చేస్తూ ఈచ్ ఎలిమెంట్కి వచ్చి ఓకే మన దగ్గర ఎక్స్ అని మన దగ్గర ఇప్పుడు ఇట్లాంటి ఎలిమెంట్ ఉంది అండ్ నెక్స్ట్ మన టార్గెట్ టీ కావాలి అండ్
టార్గెట్ నుంచి మనం ఈ ఎలిమెంట్‌ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఎలిమెంట్ రిక్వైర్డ్ వాల్యూ వస్తది. సో, ఆ రిక్వైర్డ్ వాల్యూ కోసం మనం బైనరీ సెర్చ్ చేసి ఆ రిక్వైర్డ్ వాల్యూని ఫైండ్ ఔట్ చేస్తాం. ఒకవేళ అది ఉంటే మనం అదే ఆన్ ద స్పాట్ మనం రిటర్న్ చేసేయొచ్చు. ఒకవేళ లేకపోతే మళ్ళీ మన ఫోర్ లూప్‌లో నెక్స్ట్ ఎలిమెంట్‌కెళ్ళి మళ్ళీ బైనరీ సెర్చ్ పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, ఇప్పుడు దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమైతది? మన ఫోర్ లూప్ అనేది ఎన్ని ఇటరేషన్స్ తీసుకుంటుంది. అండ్ ఈచ్ ఇటరేషన్‌కి మనం ఒక బైనరీ సెర్చ్ చేస్తున్నాం. అండ్ బైనరీ సెర్చ్ యొక్క కాంప్లెక్సిటీ వచ్చేసి లాగ్ ఆఫ్ n. సో, మన ఓవరాల్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి n log n అయితది. అండ్ మన స్పేస్ కాంప్లెక్సిటీ ఏముంటది? మన స్పేస్ ఏమైనా వాడుతున్నామా ఇక్కడ అంటే మనం స్పేస్ ఏం వాడట్లేదు. కాబట్టి స్పేస్ వచ్చేసి O(n) అయితది. అండ్ టైమ్ వచ్చేసి n log n అయితది. సో, ఇప్పుడు దీన్ని కోడ్ చేసేద్దాం. సో, మనం ఫస్ట్ ట్రావర్స్ చేద్దాం. n is equals to numbers dot size. నెక్స్ట్ ఇక్కడ మన ఫోర్ లూప్‌లో మనకి ఇప్పుడున్న వాల్యూ ఏంటి? ఇప్పుడున్న వాల్యూ అనేది మన నెంబర్స్ ఆఫ్ i అయితది. అండ్ మనకు కావాల్సిన వాల్యూ రిక్వైర్డ్ వాల్యూ అనుకుందాం. ఓకే. సో, int rec is equals to numbers of i minus target. Target minus numbers of i. Target minus numbers of i చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ వస్తది. సో, ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ చేయాలి. సో, ఇక్కడ l is equals to మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బైనరీ సెర్చ్ చేయాలి. మనం ఆ దొరికిన ఇండెక్స్ జస్ట్ తర్వాత నుంచి అండ్ అరే యొక్క ఎండ్ వరకు ఆ ఏరియా మొత్తంలో మనకు కావాల్సిన నెంబర్ ఉందో చెక్ చేయాలి. సో, i plus 1 r is equals to n minus 1 while l is less than equals to r int m is equals to l plus r by 2 if numbers of m is equals to rec అయితే else if లో numbers of m is less than rec ఒక కేస్ అండ్ ఎల్స్ లో గ్రేటర్ దాన్ రిక్వైర్డ్ ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ దాన్ రిక్వైర్డ్ ఉంటే మనం ఏం చేస్తాం? మనం ఇంకొంచెం రైట్ సైడ్ వెళ్ళి చెక్ చేస్తాం. సో, ఇక్కడ l is equals to m plus 1 అవుతుంది. అండ్ ఇది గ్రేటర్ దాన్ రెక్ కాబట్టి ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్ళి చెక్ చేస్తాం. కాబట్టి r is equals to m minus 1 కావాలి. అండ్ ఇక్కడ ఒకవేళ నెంబర్ దొరికేసిందంటే మనం ఏం చేస్తాం? జస్ట్ రిటర్న్ మనం ఆ 2 నెంబర్స్ రిటర్న్ చేయాలి. ఒకటి ఏంటిది? మనం కరెంట్ ఉన్న ఇండెక్స్ i plus 1 అండ్ మనకి ఇప్పుడు దొరికిన ఇండెక్స్. సో, మనకి ఇప్పుడు దొరికిన ఇండెక్స్ ఏంటి? m plus 1 అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకు ఒకవేళ నెంబర్ దొరికితే మనం ఇక్కడనే ఒక అరే క్రియేట్ చేసి దాన్ని రిటర్న్ చేసేస్తాం. అండ్ ఒకవేళ మనకి ఈ పర్టిక్యులర్ i ఇటరేషన్‌లో మన బైనరీ సెర్చ్‌లో మనకు కావాల్సిన నెంబర్ దొరకలేదనుకోండి. సో, ఇక్కడ బైనరీ సెర్చ్ ఎండ్ అయిపోతది. బట్ ఏం జరగదు. మళ్ళీ మన ఫర్ లూప్‌లో నెక్స్ట్ నెంబర్‌కెళ్ళిపోతాం. అండ్ అక్కడి నుంచి మనకి బైనరీ సెర్చ్ దొరుకుతది. బట్ ఏదో ఒక పాయింట్‌లో మనం డెఫినిట్‌గా మనకి నెంబర్ దొరుకుతది. ఎందుకంటే వాడు ఆల్రెడీ కండిషన్స్‌లో ఇచ్చిండు. ఎగ్జాక్ట్‌లీ వన్ సొల్యూషన్ డెఫినిట్‌గా ఎగ్జిస్ట్ అయితదని. ఓకే. సో, మనం రిటర్న్ స్టేట్మెంట్ ఇక్కడ రాసినా ఏం కాదు. సో, రన్ చేద్దాం. సో, ఇక్కడ కంపైలర్ ఇష్యూ వస్తుంది. సో, మనం ఇక్కడ ఏదో ఒకటి డమ్మీ వాల్యూ రిటర్న్ చేసేద్దాం. రిటర్న్ అండ్ శాంపుల్ కేస్ పాస్ అయినాయి. సో, డెఫినెట్‌గా ఇక్కడ నుంచే రిటర్న్ అవుతది. అసలు ఈ లైన్ వరకు మన ప్రోగ్రామ్ ఎప్పుడు రాదు. బట్ అది కంపైలర్ ఇష్యూ ఇస్తుంది కాబట్టి జస్ట్ ఇక్కడ ఒక డమ్మీ వాల్యూ పెట్టేసిన. సో, ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేద్దాం. అండ్ పాస్ కూడా అయింది. ఓకే. సో, ఇది వచ్చేసి ఒక బైనరీ సెర్చ్ సొల్యూషన్. దీనికి ఇంకొక 2 పాయింటర్ సొల్యూషన్ కూడా ఉంది. సో, ఇదే ప్రాబ్లమ్‌కి మనం ఇప్పుడు n log nలో ఒక బైనరీ సెర్చ్ సొల్యూషన్ రాసినాం కదా! బట్ ఇదే ప్రాబ్లమ్‌కి O of nలో ఒక 2 పాయింటర్ సొల్యూషన్ ఉంది. సో, ఇప్పుడు మళ్ళీ సేమ్ అరే కన్సిడర్ చేద్దాం. సేమ్ అరే ఇంకా సేమ్ టార్గెట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన i పాయింటర్ అనేది మనం 0 ఇండెక్స్‌లో పెట్టుకుందాం. అండ్ మన j పాయింటర్ అనేది మనం లాస్ట్ ఇండెక్స్‌లో పెట్టుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే i పాయింటర్‌లో ఉన్న నెంబర్ ఇంకా j పాయింటర్‌లో ఉన్న నెంబర్ యాడ్ చేస్తాం. సో, ఈ కేస్‌లో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. సో, ఈ 16 అనేది మన టార్గెట్ కన్నా పెద్ద వాల్యూ. సో, మన టార్గెట్ కన్నా ఇప్పుడు మనకొచ్చిన వాల్యూ అనేది పెద్దగయింది. కాబట్టి ఈ రెండిట్లో మాత్రం డెఫినిట్‌గా మన సొల్యూషన్ లేదు. అండ్ ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏదో ఒక నెంబర్‌ని డిలీట్ చేసేయాలి. అది మన మన 2 నెంబర్స్‌లో వన్ ఆఫ్ ద నెంబర్ కాదు. డెఫినిట్‌గా ఇది మనకు అవసరం లేదని చెప్పి ఒక నెంబర్‌ని మనం డిలీట్ చేయాలి. మనం ఏ నెంబర్‌ని డిలీట్ చేస్తాం? సో, ఇప్పుడు i అనేది మాత్రం అన్నిటికన్నా చిన్న నెంబర్. మనం దీన్నైతే ఏం చేయలేం. ఎందుకంటే దీన్ని తగ్గించలేం.
మన సమ్ అనేది టార్గెట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మన టార్గెట్ మనకు వచ్చిన సమ్‌ని మనం తగ్గించాలంటే మనం ఒక పెద్ద నంబర్‌ని తగ్గించాలి. సో, ఇక్కడ జే అనేది పెద్ద నంబర్. కాబట్టి మనం జేని డిక్రిమెంట్ చేసి ఇక్కడికి తీసుకొనొస్తాం. సో, ఇప్పుడు 1 ఇంకా 13 యొక్క సమ్ ఎంత? 1 ఇంకా 13 యొక్క సమ్ 14. ఓకే. సో, ఇది ఇంకా టార్గెట్ కన్నా ఎక్కువనే ఉంది. సో, టార్గెట్ కన్నా ఎక్కువుంది కాబట్టి మనం పెద్ద నంబర్‌ని ఎలిమినేట్ చేస్తాం. కాబట్టి జే ఇక్కడికి తీసుకొనొస్తాం. సో, ఇప్పుడు 1 ఇంకా 11 యాడ్ చేసినా గూడా మనకి టార్గెట్ 12 అయితుంది సమ్. కానీ ఇది ఇంకా టార్గెట్ కన్నా ఎక్కువనే ఉంది కాబట్టి మళ్ళీ ఈ పెద్ద నంబర్‌ని మనం ఇగ్నోర్ చేస్తాం. సో, జే ఇప్పుడు ఇక్కడికొచ్చేస్తది. సో, ఇప్పుడు 1 + 9 యాడ్ చేస్తే 10 అయింది. ఇది ఇంకా పెద్ద నంబర్ లానే ఉంది. కాబట్టి మళ్ళీ జేని డిక్రిమెంట్ చేస్తాం. అండ్ ఇప్పుడు 1 ఇంకా 7 యాడ్ చేస్తే 8 వస్తుంది. ఓకే. సో, ఈ 8 అనేది మన టార్గెట్ కన్నా చిన్న వాల్యూ. కాబట్టి మనం ఇక్కడ చిన్న వాల్యూ ఉంది కాబట్టి ఒక చిన్న వాల్యూని పెద్దగా చేయాలి. కానీ మనం జేని డిక్రిమెంట్ చేస్తే ఏమైతది? ఒక పెద్ద వాల్యూ చిన్నగా అయితది. బట్ ఇది అపోజిట్ కేస్ కదా! కాబట్టి మనం ఇక్కడ ఐని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. సో, ఐని ఇంక్రిమెంట్ చేస్తే మనకి 2 ఇంకా 7 యాడ్ చేస్తే మనకి 9 వస్తది. అండ్ 9 మన టార్గెట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఐ ఇంకా జేని మనం రిటర్న్ చేసేయొచ్చు. సో, మన 3 కండిషన్స్ ఏంటి? ఇఫ్ సమ్ ఈస్ గ్రేటర్ థాన్ టార్గెట్ అయితే మనం జేని డిక్రిమెంట్ చేస్తాం. ఇఫ్ సమ్ ఈస్ లెస్ థాన్ టార్గెట్ అయితే మనం ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. లేకపోతే మనకు ఆల్రెడీ ఆన్సర్ దొరికింది కాబట్టి మనం ఇక్కడనే ఐ ఇంకా జేని రిటర్న్ చేసేస్తాం. సో, ఇప్పుడు దీన్ని కోడ్ చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని కూడా కోడ్ చేసేద్దాం. సో, ఫస్ట్ మనకి 2 పాయింటర్స్ కావాలి. i = 0 అండ్ j = n-1. వైల్ i is less than j అని పెట్టొచ్చు. బట్ ఏదో పాయింట్‌లో ఆటోమేటిక్‌గా బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే మనకు డెఫినిట్‌గా సొల్యూషన్ దొరుకుతది. ఓకే. సో, ఇప్పుడు ఇఫ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ తీసుకోవాలి కదా! సమ్ = నెంబర్స్ ఆఫ్ i ప్లస్ నెంబర్స్ ఆఫ్ j. సో, సమ్ వచ్చింది. ఇఫ్ సమ్ ఈస్ లెస్ థాన్ టార్గెట్ అయితే మనం i ప్లస్ ప్లస్ చేయాలి. ఎల్స్ ఇఫ్ సమ్ గ్రేటర్ థాన్ టార్గెట్ అయితే j మైనస్ మైనస్ చేయాలి. ఎల్స్ రిటర్న్ i + 1 అండ్ j + 1. సో, ఈ రకంగా మనం దీని సొల్యూషన్ రాయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక డమ్మీ వాల్యూ రిటర్న్ చేద్దాం. రిటర్న్ 0, 0. ఓకే. సో, ఇప్పుడు రన్ చేద్దాం. అండ్ ఇక్కడ ఈ కండిషన్ కూడా అవసరం లేదు. ఇది జస్ట్ 1 అని పెట్టినా మనకి సేమ్ అట్లనే వస్తది ఆన్సర్. ఎందుకంటే మనకి డెఫినిట్‌గా సొల్యూషన్ దొరుకుతది. అండ్ ఈ పాయింట్‌లో మనం రిటర్న్ చేసేస్తాం. సో, సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ అయిపోయింది. సో, దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. O ఆఫ్ n ఎందుకు? సో, ఈ 2 పాయింటర్స్ అప్రోచ్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అయితది. ఎందుకు O ఆఫ్ n అయితదంటే మనం జస్ట్ అరేని 1 టైమ్ ట్రావర్స్ చేసినాం. ఓకే. సో, మన i పాయింటర్ అనేది ఏదో పాయింట్‌కి వస్తది. అండ్ మన j పాయింట్ అనేది కూడా ఏదో పాయింట్‌కి వస్తది. అండ్ ఇది జస్ట్ ఇట్లా 1 ట్రావర్సలే కాబట్టి మనం O ఆఫ్ nలో ఈ ప్రాబ్లమ్‌ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు. అండ్ మనం ఏమైనా స్పేస్ వాడుతున్నామా అంటే మనం స్పేస్ ఏం వాడట్లేదు. జస్ట్ 2 ఎక్స్‌ట్రా వేరియబుల్స్ తీసుకున్నాం అంతే. కాబట్టి దాని స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1 అయితది. ఓకే. సో, ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఇట్లనే ఈ LeetCode 150 సీరీస్‌ని నేను కంటిన్యూ చేస్తా. ఒకవేళ మీరు ఈ వీడియోస్‌ని మిస్ కావద్దు అనుకుంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ LeetCode చేసే ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఛానెల్‌ని వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.